అంతిమ రహస్యం మూడవ భాగం. రెండవ భాగంలో విశ్వవర్ధన్ రావుని హార్ట్అటాక్ నెపంతో హాస్పిటల్కి పంపించాలని, అలా బయటికి పంపించేయాలని ప్లాన్ వేస్తుంది భాను. కానీ అందుకు విరుద్ధంగా అతను మాయమైపోతాడు. అసలు అతను బతికున్నాడో లేదో కూడా తెలియని అయోమయంలో పడిపోతారు. కథ కొనసాగుతుంది. కథ కాదు గురువుగారు, నిజం. మీరు నమ్మలేకపోతే నా దగ్గరున్న పేపర్ కటింగ్ చూపిస్తాను, కాస్త ఉక్రోషంగా అన్నాడు శుభశ్రీ. ఇందులో నమ్మకపోవడానికి ఏం ఉంది? ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి ప్రతిరోజు. అలాంటి వాటితో పోల్చుకుంటే ఇది చాలా చిన్న వింత. శ్రీమతి ఇందిరాగాంధీ హత్య కేసులో హంతకుడిగా నిర్ధారింపబడి సుప్రీంకోర్టులో సైతం ఉరిశిక్షే అతడి నేరానికి తగిన శిక్ష అని చెప్పగా, రేపో మాపో ఉరికంబం ఎక్కబోతున్న సత్వంత్ సింగ్ని పెళ్లాడింది 20 ఏళ్ల సురీందర్ కౌర్. కేవలం అతడి ఫోటోతో శాస్త్రోక్తంగా ఆ పెళ్లి జరిపించుకుంది. రేపో మాపో అతడి ఉరి అయిపోగానే సాంప్రదాయబద్ధంగా వితంతువుగా మారతానని, మళ్లీ పెళ్లి ప్రసక్తి తలపెట్టనని ప్రకటించిందామే. ఏమిటిదంతా? అతడి పట్ల ప్రేమతోనే తల్లిదండ్రుల ఇష్టాన్ని, ఆవేదనని తోసిరాజని అతని భార్య అయి అతడు లేని అతడి ఇంట కాపురానికి వెళ్ళింది. వింటుంటేనే గుండె చెరువవుతోంది. ఏమిటిదంతా? కేవలం అతని పట్ల ప్రేమతో ఆమె తన భవిష్యత్తుని గురించి ఆలోచించడం లేదు. ఎందుకిలా అంటే కేవలం ప్రేమ వలన. భాను ఆగింది. గుడ్డి ప్రేమ, నిరసనగా అన్నాడు అరుణ్. ప్రేమని గురించి మీకేమీ తెలీదు. తెలిస్తే మీరిలా మాట్లాడరు. ప్రేమతత్వం అందరికీ అర్థం కానిది. మీకు కోపం వచ్చినా సరే ఇది నిజం, దృఢంగా అంది భాను. చాలా బాగా చెప్పారు, ఆనందంగా అన్నాడు శుభశ్రీ. మీకేదైనా అఫైర్ ఉందా? అరుణ్ అడిగాడు భానుని. అతడలా అడగడం అక్కడ చాలామందికి నచ్చలేదు. అయితే భాను కోపం తెచ్చుకోలేదు, సిగ్గుపడలేదు. నవ్వి, దురదృష్టవశాత్తు అలాంటిది ఏమీ లేదు, ఉంటే తప్పక చెప్పేదాన్నే అంది. ఆశ్చర్యంగా చూశారంతా ఆమె వైపు. నాయర్, ఏంటయ్యా ఇంకా ఆలస్యం? అసలే అనారోగ్యం మనిషిని వేళ మీరు తింటే జీర్ణమై చావదు, గట్టిగా అన్నాడు కనకాంబరం గారు. అయింది బాబుగారు, వస్తున్నాం, లక్ష్మి సమాధానమిచ్చింది. నాకు అల్సర్ ఉందని అనుమానమయ్యా, అందరి వైపు కలియజూస్తూ అన్నాడాయన. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఆయన వైపు సానుభూతిగానైనా చూడలేదు. దీన్ని బట్టి తాతగారి మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటే ఈయన ఒంట్లోని రోగాల కబుర్లతో ఇక్కడున్న వాళ్ళంతా విసిగిపోయి ఉన్నారన్న విషయాన్ని గమనించారు భాను, మున్ని. స్వప్నమహంలో కూడా విసుగు కనిపిస్తోంది. మామయ్య, నీ అల్సర్ని గురించి తర్వాత చెప్దు గాని భోంచేసేటప్పుడు మాట్లాడడం బాగుండదు, వారిస్తున్నట్టంది స్వప్న. నాయర్, లక్ష్మి వచ్చి వడ్డన ప్రారంభించారు. ఈ పద్మవ్యూహంలో రహస్యమైన దారులున్నాయి. గదికి మధ్య ద్వారాలేవో ఉన్నాయి. ఈ ఇంటి అతిథులు తన ప్రాణాలనైనా బలి కోరతారన్న అనుమానం తాతగారికి రావడానికి కారణం కాదు, ఆయన నమ్మడానికి కారణం వాళ్ళ ఆలోచనలనో లేదా మాటలనో రహస్యంగా విని ఉన్నందువల్ల కావచ్చు. అవునా అక్క? మేబీ యు ఆర్ రైట్ అంది భాను. ఈ రహస్య మార్గాల గురించి ఈ గెస్ట్కి తెలుసునని నీ అభిప్రాయమా? అడిగాడు మున్ని. చాలా మెల్లగా మాట్లాడుకుంటున్నారు వారు. అభిప్రాయం కాదు, నమ్మకమే. ఎలా అంటావా? కేవలం నిమిషం వ్యవధిలో తాతగారిని లేదా ఆయన శవాన్ని మాయం చేయడం బయటి వాళ్ళకి సాధ్యం కాదు. అలాగే వాళ్ళు మన ప్లాన్ని గురించి తెలుసుకుని తాతగారికి పద్మవ్యూహం దాటే అవకాశం శాశ్వతంగా లేకుండా చేశారు. మరి ఈ రహస్య ద్వారాల్ని గురించి తాతగారు మనకెందుకు చెప్పలేదు? ఇష్టం లేక కావచ్చు. ఈ రహస్యాలు బయటికి తెలియజేయడం ఇష్టం ఉండదా ఆయనకి? ఇంత త్వరగా తను హత్య చేయబడతాడని తెలుసుంటే తప్పనిసరిగా చెప్పుండేవారే. కనకాంబరానికి ఆ విషయాలు తెలియవా? చెప్పలేం. స్వప్నని అడిగితే తనకి తెలిసి అలాంటివేం లేదంది. కనకాంబరం గారిని అడగడం నాకిష్టం లేదు. ఎందుకని అడగబోయాడు మున్ని. ఇక మనం బయలుదేరదాం అంది భాను. ఎవరైనా మేలుకుంటే మేలుకోరు, అంత నమ్మకంగా ఎలా చెప్పగలవు? ఆశ్చర్యంగా అడిగాడు. డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్లో సర్వ్ చేయబడిన జింజర్ చికెన్లో మత్తుమందు కలపబడింది. దాని ప్రభావంతో నువ్వు, నేను, స్వప్న తప్ప అందరూ గాఢ నిద్రలో ఉండుంటారు. మున్ని ఆశ్చర్యంగా చూస్తూ, అందుకా జింజర్ చికెన్ నాకు వడ్డించలేదు అడిగాడు. అవును, ఆ డిష్ నీకు ఇష్టం లేదని ముందుగా లక్ష్మికి, నాయర్కి చెప్పి ఉంచాను.
నువ్వు మొహమాటస్తుడివి, అడగలేవని నాకు తెలుసు. పైగా అందరూ జింజర్ చికెన్ ఇష్టంగా తింటారని తెలిసింది. అదా కారణం. నేనైతే లక్ష్మిని తిట్టిన తిట్టకుండా తిట్టుకున్నాను. మున్ని నవ్వాడు. యు ఆర్ వెరీ జీనియస్ అన్నాడు. ఇంత మాత్రానికే ముందుంది ముసళ్ల పండగ. వెళ్దామా అడిగాడు మున్ని. ఎక్కడికి? గదికి మధ్య రహస్య ద్వారాలు ఉండే మన గదిలోంచే అవతలి గదిలోకి ఉండాలి కదా. ప్రతి గదికి అలాంటిది ఉంటుందని నీ ఉద్దేశమా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు అంది భాను. మంచి ఆలోచనే. ఇద్దరూ చెరోవైపు నుండి గదిలో ప్రతి అంగుళాన్ని పరిశీలించడం ప్రారంభించారు. 2 గంటల్లో పరిశోధన పూర్తయింది గాని భాను ఊహించిన ఫలితం లభించలేదు. లాభం లేదు, బయటికి వెళ్లాల్సిందే నిరాశగా అన్నాడు మున్ని. భాను నవ్వింది. ఇంతట్లో ఇంత నిరాశ? తాళం గుత్తి చూపుతూ అంది. అక్కడిది. మున్ని నీరసాన్ని మర్చిపోతూ అడిగాడు. తస్కరించాను, లెటస్ గో. ఓర్పు లేని మనిషి, నూనె దీపం లాంటివాడు అన్న ఆండ్రస్ పెగోనియా నా బోటివాడిని ఉద్దేశించి ఆ మాట చెప్పి ఉంటాడు. పద పద అన్నాడు ఉత్సాహంగా మున్ని. గదిని గాలించడం అనవసరంగా రిస్క్ తీసుకోవడమే. అతిథుల గది పక్క గదుల్ని వెతుకుదాం. భాను, ఒక్క విషయం గమనించావా? గెస్ట్స్ గదులన్నీ వరుస క్రమంలో లేవు. ఒకరి గదికి మరొకరి గదికి మధ్య ఒక ఖాళీ గది ఉంది. అందుకే ఈ అనుమానం వచ్చింది నాకు అందామే. భాను సరాసరి సంజయ్ రూమ్కి, కుమార్ రూమ్కి మధ్యలో ఉన్న రూమ్ ముందు నిలబడి 5 నిమిషాల్లో తాళం తీసింది. ఇద్దరూ లోపలికి వెళ్ళి తలుపు మూసి బోల్ట్ పెట్టారు. లైట్లేసేవని పెట్టుకోలేదు. చాలా ఫాస్ట్గా మన పని ముగించుకోవాలి. టార్చ్ వెలిగిస్తూ అంది భాను. ఉన్నది ఒకటే టార్చి. ఇద్దరూ ఒకే వైపు నుండి చూసుకుంటూ రావాల్సి వచ్చింది. మొదట ఫ్లోర్ని పరిశీలించి చూశారు. వాళ్ళకేమీ కనబడలేదు. తరువాత సీలింగ్ని క్షుణ్ణంగా చూశారు. ఏ క్లూ దొరకలేదు. ఇక గోడల్ని చూడసాగారు. అప్పుడు జరిగిందది. అంత క్రితమే వాళ్ళిద్దరూ శల్య పరీక్ష చేసి వదిలిన ఆ గది ఫ్లోర్ ఓ మూల, ఓ పలకల నిశ్శబ్దంగా పక్కకి తొలగింది. ముసుగు ధరించిన ఓ ఆకారం అంతకంటే నిశ్శబ్దంగా పైకొచ్చింది. అప్పుడు భాను, మున్ని గోడని చాలా కాన్సంట్రేషన్తో తడిమి చూస్తున్నారు. చాలా మెత్తగా నడుచుకుంటూ వాళ్ళ వెనక్కి నిశ్శబ్దంగా చేరుకున్న ఆ ఆకారం తన 2 చేతుల్లో ఉన్న తెల్లని మెత్తని కాటన్ని హఠాత్తుగా ముందుకు తెచ్చి ఇద్దరి ముక్కుల దగ్గర ఉంచి బలంగా నొక్కేసింది. అదిరిపడ్డారు భాను, మున్ని. అప్పటికే ఆ ముసుగు ఆకారం వాళ్ళిద్దరి తలల్ని బలంగా తన ఛాతీకేసి నొక్కి పట్టింది. చాలా త్వరగా శ్వాస ద్వారా మెదడుకి చేరే పవర్ఫుల్ మత్తుమందు అది. కనీసం పెనుగులాడే అవకాశం సైతం లేకపోయింది ఇద్దరికీ. కొద్ది క్షణాల తరువాత తన చేతుల్లో వ్రేలాడబడిపోతున్న వాళ్ళని మెల్లగా నేల మీదికి జార్చి, తర్వాత మొదట భానుని భుజం మీద వేసుకుని గది తలుపులు తెరుచుకొని బయటికొచ్చి భాను, మున్నీలకు ఇవ్వబడిన గదిలో భాను బెడ్ మీదకి భానుని చేర్చింది ఆ ముసుగు ఆకారం. తరువాత మున్నిని కూడా చేర్చింది. మళ్ళీ అదే గదిలోకొచ్చి యథాప్రకారం వచ్చిన మార్గం గుండా లోపలికి దిగిపోయింది. రాతి పలక యథాప్రకారం మూసుకుపోయింది. సో మనం సత్యానికి దగ్గరగా వచ్చామన్నమాట కోపంగా అన్నాడు మున్ని. భాను మాట్లాడలేదు. అయితే మనల్ని చంపలేదేం? స్త్రీహత్య పాతకం చుట్టుకుంటుందని నిన్నొదిలారనుకో, నన్నెందుకు చంపకూడదు? కాసేపు నోరు మూసుకుంటావా మున్ని? విసుగ్గా అంది భాను. మున్ని నోరు మూతపడింది. అదంతా ఏం కాదు. ఒక్కసారిగా మనం ఇద్దరం అదృశ్యమైతే మిగతా వాళ్ళు నోరు మూసుకుని కూర్చుంటారా అని భయపడి ఉండొచ్చు. అదేలా మనకిక్కడ భయంగా ఉందని, అందుకని వెళ్ళిపోతున్నాం అని మనం రాసినట్టు ఓ లెటర్ సృష్టిస్తే సరిపోతుంది కదా. పైగా మన గురించి వాళ్ళకి అనుమానాలు ఉన్నప్పుడు మనల్ని ఎలా వదిలేస్తారు? ఆర్గ్యుమెంటేటివ్గా అన్నాడు మున్ని. సమాధానం చెప్పలేకపోయింది భాను. ఈసారి మనకి తెలియని కారణం ఏదో ఉండి ఉండవచ్చు మున్ని. దీన్ని బట్టి అంత తేలిగ్గా మనల్ని హత్య చేయరని కూడా భావించవచ్చు అంది. కానీ ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు మున్ని. రాఖీ, ఎప్పుడు దిగులుగా ఉంటావెందుకు? ఇలా అడిగానని ఏమీ అనుకోవద్దు. కుమార్కి నువ్వంటే పంచ ప్రాణాలు కదా. అతడి ప్రేమలో నీ తల్లిదండ్రుల్ని మర్చిపోవడానికి ప్రయత్నించలేవా? లేక ఇక్కడి నుండి బయటికెళ్తే మీ వాళ్ల మూలంగా అతడి ప్రాణాలకు ఏమైనా అపకారం జరుగుతుందని భయమా? స్వప్న చాలా అనునయంగా అడిగింది. మొదట ఈ మాట వినగానే అదోలా నవ్వింది రాఖీ. అంతలో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏదో చెప్పబోయి అంతలోనే మౌనం వహించింది. నిన్ను చూస్తే నాకెప్పుడో చిన్నతనంలో చనిపోయిన నా చెల్లెలు గుర్తుకొస్తోంది. నన్ను నీ అక్కగా భావించి నీ బాధ ఏమిటో నాకు చెప్పు. మనసులో భారం కాస్తైనా తీరుతుంది.
చాలా ఆర్ద్రంగా అంది స్వప్న. నిజానికి స్వప్నకి అసలు తోబుట్టువులే లేరు, అది వేరే సంగతి. స్వప్న ఇలా మాట్లాడినా రాఖీ చలించనైతే చలించింది కానీ నోరు విప్పలేదు, మౌనాన్ని వీడలేదు. పోనీలే, నాకు చెప్పడం నీకు ఇష్టం లేకపోతే చెప్పడం మానేయ్. కనీసం ఫ్రెండ్లీగా అయినా ఉండలేవా? మహా ఉంటే మరో 10 రోజులుంటాం అందరం కలిసి. ఆ తర్వాత ఎవరి దారి వాళ్లదే అంది కాస్త చిన్నబుచ్చుకున్నట్లు స్వప్న. అప్పుడు కనిపించిందా భావం రాఖీ మొహంలో? అది భయం. నిజం, 10 రోజుల తర్వాత తప్పనిసరిగా వెళ్ళిపోవాలా మేమిక్కడి నుంచి? ఇలా అంటుంటే ఆ అమ్మాయి కంఠం వణికింది. ఒక్క మీరే ఏమిటి? అందరం ఆమె వైపు పరిశీలనగా చూస్తూ. ఏం మీకిష్టం లేదా? కుమార్ ఏమంటున్నాడు? మామూలుగా అడిగినట్లే చాలా జాగ్రత్తగా అడిగింది. అతడేమంటాడు? ఏమి అనడు. అతడికేం బాధ? అన్ని బాధలు భయాలు నాకే. కళ్ళ నీళ్లను కళ్ళలోనే అణిచేసుకునే ప్రయత్నం చేసింది రాఖీ. ఆ అమ్మాయి మాటలు తీరు బొత్తిగా అర్థం కావడం లేదు స్వప్నకి. బయటికెళ్తే భర్తకి అపకారం జరుగుతుందని భయమా? కుమార్కి ఇక్కడి నుండి వెళ్ళడం ఇష్టం లేదని ఈ అమ్మాయికి తెలీదా? హఠాత్తుగా అడిగింది. రాఖీ, నీకీ పెళ్ళి ఇష్టమయ్యే చేసుకున్నావా? రాఖీ భయంగా చూసింది. చెప్పున అవునన్నట్టు తలూపింది. నీ తల్లిదండ్రులంటే నీకు చాలా ప్రేమ? రాఖీ కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలాయి. నాకు అమ్మ నాన్న లేరు, బామ్మ తప్ప. ఏమిటి అనబోయి ఆగిపోయింది స్వప్న. రాఖీని మరోసారి తేరిపారా చూసింది. సన్నగా నాజూగ్గా సన్నజాజి మొగ్గలా ఉంది. 19 ఏళ్లకి ఎక్కువ ఉండవు. మొహం చాలా దైన్యంగా ఉంది. మొహంలో అమాయకత్వం మాత్రం లేదు, కళ్ళ నిండా భయం ఉంది. ఆ అమ్మాయి ఏదో భయంతో నోరు విప్పలేకపోతోందని అర్థం చేసుకుని ఇక ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక మాట మార్చింది. ఏం చదువుకున్నావు అడిగింది. రాఖీ మొహంలోకి కళ్ళొచ్చింది. బీఎస్సీ ఉత్సాహంగా చెప్పింది. సాహిత్యం అంటే ఇష్టమా? ప్రాణం. ఇద్దరు పద్మవ్యూహం వెనక భాగం తోటలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో కుమార్ వచ్చాడక్కడికి రాఖీని వెతుక్కుంటూ. అతడు రావడంతోనే రాఖీ వైపు తీవ్రంగా చూడటం, రాఖీ అతడి చూపుల్లో చూపులు కలపకుండా తలవంచుకోవడం స్వప్న గమనించింది. ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతికాను, పద అలా వెళ్దాం చాలా సౌమ్యంగా అన్నాడు. రాఖీ నిశ్శబ్దంగా లేచింది. అతడు స్వప్న వైపు చూసి, సారీ, మీకు డిస్టర్బెన్స్ కలిగించినట్టున్నాను. రాఖీ క్షణం పక్కన ఉండకపోతే నాకు తోచదు అన్నాడు. పర్వాలేదు అందామే. వాళ్ళెళ్ళిపోయారు. స్వప్న ఆలోచనలో పడిపోయింది. రాఖీ పక్కన ఉండకపోతే అతడికి తోచని మాట. అలా ఉంచి ఆమె ఒంటరిగా ఎవరితో కనిపించినా అతడికి ఇష్టం ఉండదు. ఆ విషయం అనుభవపూర్వకంగా స్వప్నకి తెలుసు. ఎందుకు ఇలా విచిత్రంగా ఉంది వీళ్ళ ప్రవర్తన? అతడు ఆమె పట్ల ప్రేమని నటిస్తున్నాడా? వీళ్ళందరి మధ్య ఉన్న రహస్యం సంగతి అలా ఉంచితే రాఖీకి కుమార్కి మధ్య కూడా ఏదో చిత్రమైన రహస్యం దాగుంది. అతడు ఆమె తండ్రి మూలంగా తనకేదో ప్రమాదం కలగవచ్చునని చెప్పాడు. ఈరోజు రాఖీ తనకి తల్లి తండ్రి లేరంది. అబద్ధం ఎందుకు చెప్పాడు కుమార్? ఎందుకు ఎప్పుడూ కుమిలిపోతున్నట్టుంటుందా అమ్మాయి? భానుకి చెప్పాలి కొత్త విషయం అనుకుందామే. ఒకరి విషయాల పట్ల ఎందుకు అంత ఆసక్తి? వెనక నుండి వినిపించింది. ఉలిక్కిపడి చూసింది స్వప్న. ఎదురుగా అరుణ్. ఒక్క క్షణం కంగారు పడిందామే. ఒకరి విషయంలో వాళ్ళకి ఇష్టం లేనిదే తలదూర్చడాన్ని ఏమంటారు? తెలుగులో చెప్పనా, ఇంగ్లీష్లో చెప్పనా అడిగాడు. సంస్కృతంలో చెప్పు కోపంగా అంది స్వప్న. అరుణ్ కూడా కోపంగా చూశాడు. మాటలలో అవసరం లేని భాషతో చెబుతాను అంటూనే చట్టుకున్న ఆమె భుజాల్ని పట్టుకుని గాఢంగా బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు అరుణ్. బిత్తరపోయింది ఊహించని ఆ చర్యకి ఆమె. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గరించుకుని మాట్లాడడం నేర్చుకో. ఈ అరుణ్తో పెట్టుకుంటే చెడిపోతావు. మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకో. ఆడదానివన్న విషయం మర్చిపోతే బోర్లా పడతావు. ఎక్కడా నా బోటివాడి ఒళ్ళో ఇంతటితో బతికిపోయావి పూట. మరోసారి నాకు ఒళ్ళు మండించావంటే ఇంత తేలిగ్గా వదలను. బ్యూటిఫుల్ ఈడియట్. మైండ్ యూ. అరుణ్ దర్జాగా నడిచి వెళ్ళిపోయాడు. అవమానాన్ని ఆగ్రహాన్ని దిగమింగుకొని నిప్పులు కురిసే కళ్ళతో అతడు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. అయితే ఈ దృశ్యాన్ని శుభశ్రీ చూశాడని ఇద్దరికీ తెలీదు. తెలిసినా పెద్ద ప్రమాదం ఏమీ జరగదు. అరుణ్ ఏమీ భయపడేవాడు కాడు. కాకపోతే స్వప్న ఇంకా ఎక్కువ అవమానంగా ఫీల్ అయి ఉండేది. ఆమె మనసు అతడి మీద ప్రతీకారాన్ని కోరసాగింది. మరోసారి అలా ఎవరితోనైనా ఒంటరిగా కనిపించావంటే పళ్ళు రాలిపోతాయి తీవ్రంగా అన్నాడు కుమార్ రాఖీతో. నేను కావాలని వెళ్ళానా? స్వప్న బలవంతం చేసింది. కోపాన్ని దిగమింగుకుంటూ అంది రాఖీ.
అదంతా నాకు అనవసరం. నాకు 10 గజాల దూరంలో కంటే ఎక్కువలో ఉండకూడదు నువ్వు. ఇంతవరకు నా మంచితనం, ప్రేమ మాత్రమే తెలుసు నీకు. నా కసి, చెడ్డతనం చూడాలని మాత్రం కోరుకోకు. ఈడియట్ తిట్టాడు. తిరస్కారంగా చూసి ముఖం తిప్పుకుంది రాఖీ. సెలయేటి ఒడ్డున కూర్చున్నారు మున్ని, శుభశ్రీ. చిన్నప్పుడెప్పుడో 5-6 ఏళ్ల వయసులో ఆరు బయట వెన్నెల్లో కూర్చొని ఆడామగా తేడా లేకుండా తమ ఈడు పిల్లలతో చెప్పుకున్న పొడుపు కథలు వేసుకుంటున్నారు ఉత్సాహంగా. వస్తాడు పోతాడు మా ఇంటికి ఓ బుడతడు. బుడతడి కాళ్ళకి చెప్పులు లేవు దిగులుగా అన్నాడు మున్ని. కుక్కపిల్ల నవ్వుతూ చెప్పాడు శుభశ్రీ. వంకర టింకర రెడ్డికి ఒళ్లంతా బొచ్చు పాపం సానుభూతిగా అన్నాడు మున్ని. పొలంగట్టు గర్వంగా చెప్పాడు శుభశ్రీ. ఎప్పుడో కొన్ని 100 తరాల క్రితం పల్లెలో మా బామ్మ ఒక ఆవిడ వేసిన ఇంగువ చెట్టు ఇప్పటికీ ఉంది మా ఇంటి వెనకాల. అయితే ఎంత కోసినా గుప్పెడు రాదు. గర్వంగా కాస్త విచారంగాను చూశాడు మున్ని. పొగ, వంటింటి కట్టెల పొగ. అంతకంటే గర్వంగా చెప్పాడు శుభశ్రీ. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. బోల్డంత ఆశ్చర్యంగా చెప్పాడు. మజ్జిగ చిలికే కవ్వం. మా పెరట్లో నామాలాయన సంవత్సరానికి 3 నెలల పాటు జపం చేసుకుంటూ ఉంటాడు పాపం. పొట్లకాయ. చిన్న పిల్లాడిలా పొడుపు కథలు ప్రారంభించాడు మున్ని. అతడెందుకని ప్రారంభించాడని ఆలోచించలేదు శుభశ్రీ. ఇలాంటి పొడుపు కథలన్నా, చిక్కు ప్రశ్నలన్నా శుభశ్రీకి ప్రాణం. నువ్వాగు, నేను అడుగుతానిక శుభశ్రీ అన్నాడు. కానీ ఎవరైతేనేం, మా తాతగారి ఊళ్ళో పెద్ద తోటుంది. ఆ తోటలో ఓ పండ్ల చెట్టుంది. ఆ చెట్టుకో కాయ కాసింది, పండు పండింది. మా తాతగారు ప్రత్యేకంగా నన్నే పిలిచి పండు కోసిచ్చి ప్రేమగా తినరా అబ్బాయ్ అన్నారు. ఆగు, మున్ని అడ్డొచ్చి, నీ పేరు సుబ్బాయా అంటే సుబ్బారావా? అంత మంచి అచ్చతెలుగు పేరుంచుకొని ఈ ఆడపేరు ఎందుకు పెట్టుకున్నావు గురు అడిగాడు. అబ్బే అబ్బే నా పేరు శుభశ్రీనే. నేను చెబుతున్న పొడుపు కథలో పాత్ర పేరు సుబ్బాయ్ కంగారుగా అన్నాడు. ఓహో అలాగా. కానీ పైకని నాకు కథలు చెప్తావురా సుబ్బారావు? నీ అసలు రూపం బయటపడే రోజు రాకపోతుందా? కోపంగా అనుకున్నాడు మున్ని. ఎంతవరకు చెప్పాను? మీ తాతగారు పండు కోసి ప్రేమగా నీకిచ్చి తినరా శుభశ్రీ? కాదు కాదు సుబ్బారావు అన్నాడు. అన్నాడా? సరే. పండు వలిచి తిందామనుకునేసరికి పండులో 12 దిబ్బలు కనిపించాయి. అది బత్తాయి కాదు, నారింజ కాదు. అదేం చిత్రమబ్బా అని చూశా. 30 గింజలు ఒక దిబ్బలో ఉంటే 30 గింజలు ఇంకో దిబ్బలో ఇలా కనిపించాయి. అన్నీ కలిపి లెక్కించి చూద్దును కదా, 320 పైమాటే. ఇదేం చిత్రం గురు? ఇది విభవనామ సంవత్సరం గురు. నాకు అర్థం కాలేదు. అర్థం కానట్లు నటించాడు శుభశ్రీ. అర్థమయ్యేలా చెబుతా విను. పండు అంటే సంవత్సరం, 12 దిబ్బలు, 12 నెలలు, విత్తనాలు మొత్తం కలుపుకుంటే సంవత్సరం. అర్థమైందా? నవ్వాడు మున్ని. తెలివైన వాడివే. ఇద్దరికీ తెలుసు 4 ఏళ్ల వయసులో చెప్పుకునే కథలు అని. ఇసుకలో బుస్క శుభశ్రీ. తేగ, తాటి తేగ. తొర్రి కుంపలో బర్రె అరిచే తిరగలి మోత. నీలాకాశంలో కాశీకి పోయే దారి వేసుంది. ఎప్పుడూ కనబడుతూనే ఉంటుంది. చూసావా? ఓ అదిగో కళ్ళెదురుగానే కనబడుతూనే ఉంది. మున్ని శుభశ్రీ తల్లో పాపిడి వైపు చూపించి నవ్వాడు. చెట్టు కొట్టంగా పిట్ట ఎగిరే కట్టెపేడు. ఏమిటో రోజులు మారిపోయాయి. మా ముత్తాతకి, మా తాతకి, మా నాన్నకి, నాకు 4 కళ్ళే. విడ్డూరపు రోజులు విచారంగా అన్నాడు కళ్ళజోడు. శుభశ్రీ మళ్ళీ ఏదో చెప్పబోయాడు. నువ్వాగు, నేను 2 చెబుతాను. ఓకే కానీ మళ్ళీ నేను అన్నాడు శుభశ్రీ. వీళ్ళిద్దరి సంభాషణకి అక్కడే ఓ చెట్టు కొమ్మ మీద కూర్చున్న సంజయ్ శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. గుత్తుకు గుత్తులు, ప్రతినిత్యం మాగిట మామిడి గుత్తులు, మధ్యాహ్నంలోకి మాయమయ్యే మాయదారి గుత్తులు. మున్ని అడిగాడు కళ్ళాపి. ఒక అంబులో చెంబు, చెంబులో చేరెడు నీళ్లు, కొబ్బరికాయ, పద్మవ్యూహం, హతుడు. శుభశ్రీ ఆశ్చర్యంగా చూశారు. ఏంటలా చూస్తావు? అర్థం కాలేదా? పద్మవ్యూహంలో హతుడు మళ్ళీ అడిగాడు తేరుకుంటూ. తాతగారు విచారంగా అన్నాడు. పద్మవ్యూహంలో హంతకుడు? తెల్లబోయాడు శుభశ్రీ. అర్థం కాలేదా? మళ్ళీ చెప్పనా? వద్దొద్దు, నాకు తెలీదు, చెప్పునన్నాడు శుభశ్రీ. ప్లీజ్ లీవ్ ది టాపిక్. తలుచుకుంటేనే బాధ భయము కలుగుతాయి. శుభశ్రీకి ఆ సంభాషణ ఇష్టం లేదని తెలిసిపోయింది. వెళ్దాం, మన వాళ్ళు ఎదురు చూస్తుంటారంటూ లేచాడు.
మాట మార్చి అడవి జంతువుల గురించి మాట్లాడసాగాడు. వాళ్ళక్కడి నుండి వెళ్ళాక చెట్టు మీద నుండి కిందికి దిగాడు సంజయ్. అతడి పెదవుల మీద నవ్వు మెచ్చుకోలుగా. ఎవరిని ఉద్దేశించో మరి. వాళ్ళని కాస్త దూరం నడవనిచ్చి మున్ని పిలిచాడు. ఇద్దరు వెనుతిరిగి చూశారు. అతన్ని చూసి ఆగారు. మున్ని నిన్నే అతడితో చెప్పి నువ్వు వెళ్ళిపో శుభశ్రీతో అన్నాడు. శుభశ్రీ ఆశ్చర్యంగా చూసి తర్వాత వెనుదిరిగి తల వంచుకొని నడక వేగం పెంచి వెళ్ళిపోయాడు. మున్ని ఆశ్చర్యంగా ఏమిటి, ఎందుకు నన్నాగమన్నారు అడిగాడు. అతడు సమాధానం చెప్పకుండా నీ చెయ్యివ్వు అడిగాడు. మున్ని ఆశ్చర్యంగా అనుమానంగా చూస్తూనే తన కుడి చేతిని అందించాడతడికి. పట్టుకున్నాడతడు. అంతే, కెవ్వుమన్నాడు మున్ని. ఒక్క విదిలింపుతో చెయ్యి లాగేసుకుని కోపంగా భయంగా చూశాడు. పొడుపు కథలకి పిట్ట కథలకి గుట్టు బయటికి రాదని నా మాటగా చెప్పు ఆ లేత కొబ్బరి ముక్కకి. ఎవరికి అంత కోపంలోనూ ఆశ్చర్యంగా అడిగాడు మున్ని. నీ అక్క అని చెప్పుకుంటున్న చుక్కకి అనేసి కదిలిపోయాడు సంజయ్. ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయాడు మున్ని. మున్ని చెప్పిన మాటలకి భాను మొహం ఎర్రబడింది. రాత్రి జరిగిన సంఘటనకి కారణం ఆ మొరటి మనిషి సంజయ్యేనా? అందరూ అంత గాఢంగా మత్తులో మునిగిపోతే అతడెలా మేల్కొని ఉండగలిగాడు? తాము రాత్రి వెతికిన గదిలోకి రహస్య ద్వారం ఉందన్న అనుమానం యథార్థం. అందుకే అంత నిశ్శబ్దంగా లోపలికి రాగలిగాడు. సంజయ్ చూసుకున్న తడాక కోపంగా అనుకుంది భాను. స్వప్న వచ్చింది. భాను, ఈ విషయం విన్నావా? ఈ పద్మవ్యూహంలో ఎన్ని వింతలైనా వినాల్సి వచ్చేలా ఉంది, చెప్పు ఏ భావాలు లేకుండా అడిగింది. సర్వెంట్ క్వార్టర్స్లో దయ్యం తిరుగుతోందంటున్నారు నౌకర్లు. దయ్యమా? నవ్వి అడిగింది. అవును, ముగ్గురు కళ్ళారా చూశామంటున్నారు. ఆడదయ్యమా మగదా? మగదే అయి ఉంటుంది. స్వప్న నవ్వలేదు. వాళ్ళని గురించి నాకు బాగా తెలుసు భాను. ఇంతకీ అంతకీ భయపడేవాళ్లు కాదు. అలాంటి వాళ్లను వెతికి వెతికి తెచ్చారు తాతగారు. మామయ్య ఎంత ధైర్యం గలవాళ్ళు కాకపోతే ఈ అడవిలో బూత్ బంగ్లా లాంటి ఈ ఇంటి సర్వెంట్ క్వార్టర్స్లో పడుంటారు. నాకు తెలిసి సంవత్సరంగా ఇలా వాళ్ళెప్పుడూ మాట్లాడలేదు. అప్పుడెప్పుడు ఈ ఇంట్లో వాళ్ళ కళ్ళెదురుగా ఎవరూ చనిపోలేదుగా. తాతగారు పోయారని తెలిసి వాళ్ళు బాధపడ్డారు కానీ భయపడలేదు అంది స్వప్న. అయితే ఏమంటావు నువ్వు? నిజంగా తాతగారి దయ్యం ఇక్కడ తిరుగుతోందంటావా? కాస్త కోపంగా కాస్త విసుగ్గా అంది. తాతగారి దయ్యం అది కాదు. దయ్యం మాత్రమే, అది తాతగారిలా ఉందని వాళ్ళు అనడం లేదు. మొత్తానికి వాళ్ళు దయ్యాన్ని చూశారని నువ్వు నమ్ముతున్నావా? నిజంగా కోపం వచ్చింది భానుకి. స్వప్న నెమ్మదిగా కోపగించుకోకు భాను. నేను మూర్ఖురాలిని కాదు. సైన్స్ గ్రూప్లో డిగ్రీ వరకు చదువుకున్నాను. మూఢనమ్మకాలు లేవు. వాళ్ళకి కనిపించిందేమిటో ఆలోచించమంటున్నాను అంది. భానుకు అర్థమైంది. స్వప్న ఆలోచించిన తీరుకి ఆశ్చర్యపోయింది. ఆమె ముగ్ధురాలైంది కూడా. దయ్యంలా సంచరిస్తూ వాళ్ళనెవరో భయపెడుతున్నారని నువ్వనుకుంటున్నావా? ఈసారి నెమ్మదిగా అడిగింది. కావచ్చు, కాకపోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళు భ్రమపడటం లేదని మాత్రం చెప్పగలను. ఎలా అంటే వాళ్ళు ముగ్గురు కాబట్టి నమ్మకంగా అంది. భాను హఠాత్తుగా వాళ్ళ ముగ్గురిని ఎవరో కొని ఉండవచ్చని మనం ఎందుకు అనుకోకూడదు? దయ్యం ఏదో ప్రాంతంలో తిరుగుతోందని తెలిపి మనల్ని భయపెట్టడానికి, నమ్మించడానికి వాళ్ళని సాధనాలుగా ఎంచుకోవచ్చుగా. తెల్లబోయి చూసింది స్వప్న. తర్వాత గొణిగింది. అయ్యుండొచ్చు. లేదా నిజంగా దయ్యంలా ఎవరో వాళ్ళని నమ్మించి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు మనకంటే చాలా సులభంగా నమ్మి భయపడతారు కాబట్టి, వీలైతే ఇక్కడి నుండి పారిపోతారు కాబట్టి. ఇదంతా విన్న మున్ని నాకు జుట్టు పీక్కోవాలనిపిస్తోందక్క నీరసంగా అన్నాడు. ఇప్పటి నుంచే ఆ పని చేయకు. ఇక్కడి నుండి బయటపడేటప్పటికి బోడిగుండు మిగులుతుంది. మున్నితోని నేను నౌకర్లతో మాట్లాడాలి స్వప్న అంది. ఒక్కొక్కరినే పంపనా అడిగింది స్వప్న. వద్దు, నేనే వెళ్ళి వాళ్ళని కలుస్తాను. అయితే మధ్యాహ్నం వాళ్ళు క్వార్టర్స్లోకి వెళ్ళిపోతాను అంది. అప్పుడే కలుస్తాను. ఈ సంగతి బాబాయ్ గారికి చెప్పనా? చెప్పాను. అయోమయంగా ఉంది ఆయనకి. ఇదేదో నువ్వు సాల్వ్ చేయాల్సిందే అన్నదే గాని భాను వలన ఈ పని అవుతుందన్న నమ్మకం స్వప్నకు ఉందో లేదో ఆమెకే తెలీదు. ఇక్కడికి వచ్చి భాను సాధించిందేమీ లేదు. రాత్రి జరిగిన సంఘటన గురించి భాను స్వప్నతో చెప్పలేదు. తనకి రాఖీకి మధ్య జరిగిన సంభాషణ చెప్పింది స్వప్న. అంతా విని తల పంకించింది భాను. ఆ పూట పద్మవ్యూహంలో ఓ వింత జరిగింది. అందరూ భోజనాలు ముగించి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయాక భాను కోరిక ప్రకారం మున్ని మెల్లిగా సర్వెంట్ క్వార్టర్స్ వైపు వెళ్ళాడు. భాను తను వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన సంఘటనల్ని రాసుకోసాగింది.
అదామె అలవాటు. ఆమె ఏకాగ్రతగా రాసుకుంటుండగా ఉన్నట్టుండి పెద్దగా 2 వెర్రికేకలు వినిపించాయి. నిజానికి అందరికంటే కాస్త ఆలస్యంగా కదిలించాయి ఆమెని ఆ అరుపులు. అందుకు కారణాలు 2. ఒకటి, ఆమె కాన్సంట్రేషన్ పూర్తిగా రాస్తున్న విషయాల మీద ఉంది. 2, ఆ కేకలు ఆమె గది ఉన్న వైపుకి రెండో చివరి నుండి వచ్చాయి. అందరికంటే ఆలస్యంగా ఆ అరుపుల్ని విన్న ఆమె ఉలికిపడి ప్యాడ్ని పెన్ని పక్కన పడేసి పరిగెత్తుకొచ్చింది. గోలగోలగా వినపడుతున్న మాటలు కింద హాల్లో నుండని గ్రహించి ఆమె బాల్కనీ దగ్గరికి వచ్చి తొంగి చూసింది. శుభశ్రీ మేడ మీద ఎడమవైపు చివరి నుండి మెరికలు తిరుగుతూ కింద హాల్లో ఓ వైపుకి ఉన్న మెట్ల దగ్గర కింద కూలబడినట్లుగా కూర్చుని నడుం పట్టుకునున్నాడు. దాదాపు ఇంట్లోని అందరూ అతడి చుట్టూ చేరి ఉన్నారు. ఏదో జరిగిందని అర్థమైంది ఆమెకి. ఆమెను చూసి రమ్మన్నట్లు సైగ చేసింది స్వప్న. భాను దిగి వచ్చింది. వాట్స్ ద మ్యాటర్? ఏమైంది? శుభశ్రీ ఎందుకిలా పడి ఉన్నాడు? ఆశ్చర్యంగా కాస్త ఆతృతగా అడిగింది. చేతి సాయంతో అతన్ని లేపుతున్నాడు కుమార్. ఎవరో మెట్ల మీద నుండి నెట్టారట. అరుణ్ మాటలతో పాటు పెదాల మీద నవ్వు తొంగి చూసింది. ఎవరు? ఆశ్చర్యంగా నమ్మలేనట్టు అడిగింది భాను. అతనికి తెలీదట. తన నవల కోసం రాయబోతున్న ఉపోద్ఘాతం గురించి ఆలోచిస్తూ నడుస్తుండగా వెనక నుండి ఎవరో నెట్టేశారట. సగం మెట్లు దిగయ్యబట్టి సరిపోయిందట. లేకపోతే నడుం పూర్తిగా విరిగిపోయేదటమ్మా భానుమతి, కనకాంబరం గారు చెప్పారు చాలా ఆందోళనగా. శుభశ్రీని హాల్లోని సోఫాలోకి సహాయం పట్టి చేర్చారు. అతడు రుద్ధ కంఠంతో ఎవరో కావాలని చేశారు. నేనెవ్వరికీ ఏం అపకారం చేశానో అన్నాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. అలాంటి స్కౌండ్రల్స్ ఉన్నారిక్కడ, అరుణ్ అన్నాడు. అంత చీప్గానా? ఒకరి మీద కోపం ఉంటే మాత్రం తీర్చుకోవడం? పాపం శుభశ్రీ గారు ఒకరి జోలికొచ్చినట్లు కూడా కనిపించరే. రాఖీ కోపంగా బాధగా అంది. నువ్వు పిచ్చిదానిలా ఉన్నావు సిస్టర్ అన్నాడతడు. మానసికంగా రోగగ్రస్తులైన వాళ్ళు కొందరుంటారు. ఒకరిని బాధపెట్టి హింసించి ఆనందం అనుభవించడం వాళ్ళకి అలవాటు. అతడు సంజయ్ను ఉద్దేశించి అంటున్నాడని అందరికీ అర్థమైనా రాఖీ పట్టించుకోకుండా అదేం ఆనందం, శాడిజప్ ఆనందం. ఇంత మాత్రానికే ఆశ్చర్యపోతున్నావా? కేవలం 6 ఏళ్లలో 40 మందిని ఉత్తపుణ్యానికి దారుణంగా హత్య చేసిన హంతకుడిని గురించి ఈ మధ్య పేపర్లో చదవలేదా అడిగాడు. ఈ మధ్యన అంది రాఖీ. అవును, అరుణ్ చెప్పసాగాడు. అతడు భయంకర హంతకుడు. బండగొడ్డలి, బరువైన కమ్మీలాంటి ఆయుధాలతో అమాయకుల్ని నిష్కారణంగా కొట్టి చంపేవాడు. ఇతడు స్త్రీలు, వృద్ధులు, పిల్లలు అని కూడా చూడకుండా ఆరుబయట నిద్రపోయే వాళ్లను, ఎక్కువగా పేవ్మెంట్ల మీద, గుడిసెల్లో, రైల్వే ట్రాక్స్ దగ్గర నిద్రపోయే వాళ్ళని రాక్షసంగా తల చితక్కొట్టి చంపేవాడు. కణతల మీద కొట్టి జనాల్ని చంపడంతో ఇతడిని ప్రజలు కన్పట్టి మార్ అని పిలుస్తుండేవారు. బొంబాయి ప్రజలు ఇతడి పేరు వింటేనే వణికిపోయేవారు. చీకటి పడితే తలుపులు బిగించుకునేవారు. 1963లో ఇతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికి కానీ బొంబాయిలోని లేబర్ తేలిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోయారు. నిజంగా వాళ్ల పాలిట యముడయ్యాడు ఆ కిరాతకుడు. మొదట అతడికి కోర్టు ఉరిశిక్ష విధించినప్పటికీ అతడి మానసిక స్థితి బాగోలేదని, ఉన్మాది అని గ్రహించి మరణశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. దాదాపు 18 ఏళ్లు జైలు శిక్షని అనుభవించిన రామన్ రాఘవన్ ఇటీవలే మూత్రపిండాల వ్యాధితో మరణించాడు. అరుణ్ చెప్పడం పూర్తి కాగానే రాక్షసుడు, కిరాతకుడు తలా ఒక మాట అంటుండగా భాను కూడా అప్రయత్నంగా మొరటివాడు అంది. సంజయ్ ఆమె వైపు చూశాడు. అరుణ్ అన్నాడు, అలాంటి భయంకరమైన మనుషులు మన మధ్య ఉన్నారు. ఈనాడు శుభశ్రీ వంతొచ్చింది, రేపు ఇంకొకరి వంతొస్తుంది. జాగ్రత్త పడండి అన్నాడు హెచ్చరిస్తున్నట్లు. పోనీలేండి, బ్రతికేగా అన్నాడు శుభశ్రీ మూలుగుతూ. ఎవరూ మాట్లాడలేదు. ఎవ్వరూ ఒంటరిగా దిగడం, బాల్కనీలో నిలబడటం చేయకండి అరుణ్ హెచ్చరించి వెళ్ళిపోయాడు. అందరూ చాలా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఇదెలా జరిగిందంటావు బాబు? కనకాంబరం గారు అడిగాడు సంజయ్ని. నాకు ముందుగా కల రాలేదు. వ్యంగ్యంగా నీ వెళ్ళబోతూ ఆగి, ఈసారి వాడు నా చేతిలోకి వచ్చాడంటే ప్రాణాలు మాత్రం మిగలవు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పండి చాలా కర్కశంగా అని వెళ్ళిపోయాడు. బాగుంది, యువతల నా నడుము విరిగినంత పనైంది. అది ఒక్కళ్ళకి పట్టదు. ఏ అవకాశం వస్తుందా ఒకరినొకరం సాధించుకుందామా అని ఎదురు చూస్తుంటారు. నిష్ఠూరంగా వాపోయాడు శుభశ్రీ. వాళ్ల మధ్య అంత శత్రుత్వం ఏమిటి శుభశ్రీ గారు? స్వప్న అడిగింది. మనకి తెలీదు, లవ్ అఫేర్ ఏమో. ఇక తామక్కడ ఉంటే అంత బాధలోనూ
అతడు ఉదాహరణగా ఓ ప్రేమ కథను చెప్పగలడని అర్థం చేసుకుని ఒక్కొక్కరే జారుకున్నారు అక్కడి నుంచి. కనకాంబరం గారి సైగ గుర్తించి ఆయన గదిలోకి వెళ్ళింది భాను. ఏమిటమ్మా భాను ఇది? శుభశ్రీని ఎవరు నెట్టి ఉంటారంటావు? అడిగాడు ఆయన ఆందోళనగా. ఎవరైనా కావచ్చు, కాకపోవచ్చు అంటే? శుభశ్రీ ధోరణి చూస్తుంటే మొగుడిని కొట్టి మొగసాలెక్కడం అన్న సామెత గుర్తొస్తోంది. అంటే అర్థం కాలేదు కనకాంబరం గారికి. అరుణ్ మెట్ల మీద నుండి నెట్టబడ్డాడంటే సంజయ్ని అనుమానించేవాళ్ళం, సంజయ్ పడుంటే అరుణ్ని అనుమానించేవాళ్ళం. ఎవరినీ నొప్పించని శుభశ్రీని ఎవరో బాధ పెట్టాలనో చంపాలనో ఇలా చేశారంటే ఎలా నమ్మగలం? కనకాంబరం గారు తెల్లబోయి, అయితే అతడినెవరూ నెట్టలేదంటావా? కావాలని పడ్డాడంటావా? అదంతా నాకు తెలీదు. మిగిలిన వాళ్ళని భయపెట్టాలని మాత్రం చూస్తున్నారు మన అతిథి దేవుళ్ళు, కోపంగా అంది. ఆయన ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. అయితే భాను తన అభిప్రాయాన్ని ఆ తరువాత మార్చుకోవాల్సి వచ్చింది. కనకాంబరం గారు భాను చేతికి ఓ లెటర్ అందించారు. ఎక్కడిది? నా గదిలో దొరికింది, చదువు. 4 లైన్లు మాత్రమే టైప్ చేయబడిన ఉత్తరం ఉంది ఆ కవర్లో. తాటాకు చప్పుళ్ళకి కుందేళ్లు బెదరవు, ధ్యేయం సాధించి కానీ కదలవు. పిట్టకూతలు, పెంట పరిశోధనలు వాటిని అడ్డుకోలేవు. తస్మాత్ జాగ్రత్త. ఆమె చదివిచ్చేస్తూ ఇక్కడి నుండి కదలం అని చెప్పడం అంది. ఏం చేయాలమ్మా? నెత్తిన చేతులేసుకున్నాడు ఆయన. భారం నాకు వదిలి నిశ్చింతగా ఉండండి అంటూ బయటకొచ్చిందామె. కనకాంబరం గారు తనకి ఈ విషయం చెప్పకుండా దాచడన నమ్మకం కలిగిందామెకి. మున్ని రాసిపెట్టిన ఉత్తరం అది. ఈ సమయంలో మున్ని పద్మవ్యూహంలో జరిగే గోల వినబడనంత దూరంలో ఉన్న సర్వెంట్ క్వార్టర్స్లో క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నాడు 3 నౌకర్లని. మొదట లక్ష్మిని అడిగాడు. రాత్రి తాతగారు దయ్యాన్ని చూశారా మీరు? చచా అంది లక్ష్మి. ఏమిటి చచా? ఆశ్చర్యంగా అడిగాడు. దయ్యాన్ని చూశాం కానీ తాతగారు దయ్యం ఏమిటి? తాతగారు లాంటి పుణ్యాత్ములు స్వర్గానికి వెళ్తారు కానీ దయ్యాలవుతారా? అయితే ఎవరి దయ్యం? మాకేం తెలుసు బాబు. దయ్యం కనబడుతుందని మీకు ముందుగా తెలుసా? ఎట్టా తెలుసుద్ది? లక్ష్మి ఆశ్చర్యంగా అడిగింది. ఎవరైనా చెప్పారేమోనని ఆమె మొహంలోకి పరిశీలనగా చూస్తూ అడిగాడు. అతడు ఆశించిన భావాలు కనబడలేదు ఆమె మొహంలో. కాస్త నిష్ఠూరంగా, తమరు చదువుకున్నోళ్ళు మా మాట నమ్మరు. నేను పుట్టి బుద్ధెరిగాక ఒకరు చెప్పగా వినడమే గాని కళ్ళారా దయ్యాన్ని చూడలేదు. రాత్రే చూడటం అంది. ఎన్ని గంటలప్పుడు చూసావు లక్ష్మి? అర్ధరాత్రి ఉంటుంది బాబు. అదే పనిగా గజ్జల చప్పుడు వినబడతా ఉంటే తలుపు తీసుకుని వచ్చాను. నాయర్ అప్పటికే లేశాడు. మేమిద్దరం కలిసి మాలిని లేపాం. ముగ్గురము చూశాం. ఎలా ఉంది? మసక వెన్నెట్లో తెల్లటి ఆకారం బాబు. ఆడదయ్యమా మగదా? ఎట్లా చెప్పగలం బాబు. తెల్ల ముసుగేసుకున్నట్టుంది మాలి చెప్పాడు. ముసుగేసుకుందా? గజ్జల శబ్దం నువ్వు విన్నావా? మంచి నిద్దట్లో ఉంటే లక్ష్మీ నాయర్ తలుపు తట్టారు. లేశాక అది వెళ్తుండగా విన్నాను. భయం వెయ్యలేదా? లేదు. ఒంటరిగా ఉంటే బాగా భయం పుట్టేదేమో. ముగ్గురం ఉంటిమి కదా. అయినా కాస్త భయం వేసింది సిగ్గుగా చెప్పాడు. ఏ వైపు వెళ్ళింది? నాయర్ ముందుకొచ్చి సైగ చేసి చెప్పాడు. పద్మవ్యూహం ముందు భాగంలోకి వెళ్ళిందని. గాల్లో తేలుతూ వెళ్ళిందా? ముగ్గురు ఆ విషయం చెప్పలేకపోయారు. మళ్ళీ ఈ రాత్రికి వస్తుందా? అతడి మాటలకి ఆ ముగ్గురు మొహమొహాలు చూసుకున్నారు. నేను చూద్దామని అన్నాడు. అతడు తమని తమాషా పట్టిస్తున్నాడని, తమ మాటలు నమ్మడం లేదని గ్రహించి మొహం ముడుచుకుంది లక్ష్మి. రాత్రే ఈ ఇద్దరితో అన్నాడు. బాబు, చదువుకున్న వాళ్ళెవరూ నమ్మరని. నోరు ఊరుకోక స్వప్నమ్మ గారితో అన్నాను అంది. ఇంకెవరితో చెప్పలేదా? ఎందుకు? తమరొక్కరే ఇంత ఎగతాళి చేస్తుంటే అందరూ కలిసి ఏడిపించరా బాబు. ఆ విధవదయ్యాలు మా బోటి వాళ్ళకే కనబడతాయి కానీ ఇంగ్లీష్ చదువులు చదువుకున్న వాళ్ళకి కనబడులే, కష్టంగా అంది. మున్ని లేచాడు. ఈ రాత్రి నేను ఇక్కడికి రానా? రండి బాబు. రాత్రికి దయ్యం కనపడకపోతే వెక్కిరిద్దురు గాని. నవ్వుతూనే అన్నా లక్ష్మి చాలా కష్టంగా ఆ మాట అంది. మున్ని అక్కడి నుండి వచ్చేసరికి ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదన్నా అని విషాదంగా పాడుకుంటూ హాల్లో సోఫాలో పడుకుని నడుము నొక్కుంటూ కనిపించాడు శుభశ్రీ. విషయం అతడి ద్వారానే తెలుసుకుని అది దయ్యం పనేమో అప్రయత్నంగా అన్నాడు మున్ని. శుభశ్రీ ఉలిక్కిపడి దయ్యమా అడిగాడు. అవునంటూ అతనికి విషయం వివరంగా విపులంగా చెప్పి భాను దగ్గరకొచ్చి ఆ ముగ్గురు దయ్యాన్నో దయ్యం లాంటి ఆకారంలో చూడటం నిజమక్క అన్నాడు. భాను ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆ సాయంత్రం అనుకోని దృశ్యం ఒకటి ఆమె కంటబడింది. ఊహించని సంభాషణ చెవులబడింది. టెర్రస్ మీదకి వెళ్లాలన్న బుద్ధి పుట్టిందామెకి. మేడ మీద కుడివైపున్నాయి పైకి వెళ్లే మెట్లు.
ఆమె నిదానంగా ఎక్కుతూ పైకొచ్చింది. మరో 2 మెట్లెక్కితే పైకి చేరుకుంటుందామె. పైనుండి ఏవో మాటలు వినిపించాయి. అప్రయత్నంగా ఆమె పాదాలు ఆగిపోయాయి. కనుబొమ్మలు ముడిపడ్డాయి. చెవులు నిక్కబొడుచుకున్నాయి. మాట్లాడుకుంటుంది పురుష కంఠాలు. నిజంగా నన్ను నమ్ము సంజయ్, నాకై నేను పడిపోలేదు. నన్నెవరో నెట్టేశారు. ఆమెకు అర్థమైంది మాట్లాడుకుంటుందెవరో. అరుణ్ కాదంటావు? నిశ్చయంగా కాదు. ఎలా చెప్పగలవు? అరుణ్ అలాంటి పని చెయ్యడు. పైగా నా కేకలికి కింద వరండాల నుండి పరిగెత్తుకొచ్చాడు. భాను కానీ మున్ని కానీ కావచ్చా? మున్ని కాదు, మున్ని. పిల్లిలా సర్వెంట్ క్వార్టర్స్ వైపు వెళ్ళడం చూసి కదేమిటో కనుక్కుందామని బయటకొచ్చాను. ఇక భాను పైనుంది. నా అనుమానం ఆ ముసలి నక్క మీదే. కనకాంబరం మీద? అవును. పైగా దయ్యం ఏదో రాత్రిళ్ళు తిరుగుతోందన్న కొత్త విషయం చెప్పాడు మున్ని. ఇక వినదలుచుకోలేదు భాను. వాళ్ళే క్షణంలో అయినా యువతలికి రావచ్చు. ఏనాడు మాట్లాడుకున్నట్లు కూడా కనిపించిన సంజయ్, శుభశ్రీ ఒకటి. శుభశ్రీ నిజంగానే మెట్ల మీద నుండి తొయ్యబడ్డాడు. అరుణ్ సంజయ్ని అనుమానిస్తున్నాడు. అరుణ్ని సంజయ్ అనుమానిస్తున్నాడు. తనని కూడా. కనకాంబరం గారిని అనుమానిస్తున్నాడు శుభశ్రీ. ఎందుకు? కసితో తోసుంటాడనా? శుభశ్రీని మెట్ల మీద నుండి నెట్టింది అరుణ్ కాదు, సంజయ్ కాదు, తను కాదు, మున్ని కాదు. కుమార్ని, రాఖీని వాళ్ళు అనుమానించలేదు. ఎందువలన? వాళ్ళ మనుషులైనందువలన, లేక వాళ్ళ పనిచేసే ఆస్కారం లేదనా? ఇంకా మిగిలింది కనకాంబరం గారు, స్వప్న. భాను వెంటనే స్వప్నని కలుసుకుని విషయం అడిగింది. స్వప్న తెల్లబోయి, చచా, నిజంగా నేను కాదు. నాకు అతడి మీద ప్రత్యేకంగా ఎలాంటి కోపమూ లేదు. అసలు అతడి అరుపులకి మాగన్నుగా పడుకున్న నేను కంగారుగా పరిగెత్తుకొచ్చాను అంది. పోనీ ప్రత్యేకంగా నీకెవరి మీదైనా కోపం ఉందా? ఎందుకు లేదు? కసిగా చెప్పబోయిన స్వప్న ఆగిపోయింది. క్షణం ఆగి, ఎందుకు లేదు? అందరి మీద ఉంది, రాఖీ మీద తప్ప. తాతగారి మరణానికి అందరూ బాధ్యులే అని నా అనుమానం అని ఊరుకుంది. ఆమెకి ఎవరి మీదో ప్రత్యేకమైన కోపం ఉందని కానీ చెప్పడానికి ఇష్టపడటం లేదని అనుకుంది భాను. బాబాయ్ గారి పని చేసుండొచ్చా? మరీ ఇంత చైల్డిష్గా బిహేవ్ చేస్తారా భాను? నమ్మలేనట్టు అంది స్వప్న. భాను ఈ విషయం నేరుగా ఆయన్నే అడిగింది. కర్మ, తలనొప్పితో పడుకున్నాను. చిన్న పిల్లాడినా అమ్మా అంత ఉక్రోషంగా ప్రవర్తించడానికి? వాళ్ల పట్ల నాలో ఎంత ఆగ్రహం ఉన్నప్పటికీ అన్నాడు కనకాంబరం గారు. పెద్ద ప్రశ్నార్థకం మిగిలింది భానులో. ప్రేమని గురించి ఎవరైనా కబుర్లు చెబుతూ అడిగాడు మున్ని. చెప్పనా? ఉత్సాహంగా ప్రారంభించాడు శుభశ్రీ. చెప్పు, అరుణ్ కూడా అన్నాడు. మౌనంగా ఉన్న సంజయ్ని అడిగాడు శుభశ్రీ. మీకు ఇష్టం లేదా? అదంతా ఓ పోజు, అందరి మెప్పు సంపాదించడం కోసం అరుణ్ అన్నాడు. సంజయ్ అతడి వైపు కోపంగా చూశాడు. తగ్గలేదు అరుణ్. అందరి మెప్పు సంపాదించుకునేవాళ్ళు సర్వనాశనమైపోతారు అన్నాడో పెద్ద మనిషి. అలా సర్వనాశనమైన వాళ్లనే లోకం మెచ్చుకుంటుందన్నాడు ఆ పెద్ద మనిషే. స్వప్న అంది. అరుణ్ చాలా కోపంగా చూశాడు ఆమె వైపు. అతడి తరపున వకాల్తా పుచ్చుకున్నావా? అవునులే. అర్ధరాత్రిళ్ళు పరాయి ఆడదాన్ని చేపట్టుకొని లాగేవాడు. చాలా గొప్పవాడు వ్యంగ్యంగా అన్నాడు. అతడు ఎవరి చేయి పట్టుకున్నాడో నాకు తెలియదు కానీ అంతకంటే దుర్మార్గులు ఉన్నారిక్కడ అక్కసుగా అంది. అప్పటికే భానుమొహం ఎర్రబడితే సంజయ్ పైకి లేస్తున్నాడు కామ్గా. ఇది గమనించిన కనకాంబరం గారు అందరి మధ్యకొచ్చి 2 చేతులు ఎత్తి నమస్కరించాడు. బాబు, మీకు 1000 నమస్కారాలు. ఉండే 4 రోజులు అసహ్యంగా పోట్లాడుకోకుండా స్నేహితుల్లా ప్రవర్తించండి. లేదంటారా తక్షణం ఈ ఇంటిని వదిలి వెళ్ళండి. ఈ గోల భరించలేకున్నాను. పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం లేదెవ్వరూ. తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేరెండంట అన్నట్లు ప్రవర్తిస్తే ఎలా? మీ పెట్టెలు, బట్టలు, బుట్టలు సర్దుకోండి బాబు. మొదట కోపంగా, తర్వాత బాధగా, చివర్లో ప్రాధేయపడుతున్నట్లన్నాడు. ఈ మాటలతో అరుణ్ హఠాత్తుగా తగ్గిపోయాడు. సంజయ్ యథాస్థానంలో కూర్చున్నాడు. కుమార్ తలెత్తైనా చూడలేదు. శుభశ్రీ తలొంచుకుని చేతిలో పుస్తకం వైపు చూడసాగాడు తదేకంగా. పద్మవ్యూహంలో నుండి బయటకెళ్లడం అన్నమాట వీళ్ళందరి మీద మంత్రంలా పనిచేస్తోందనుకున్నాడు మున్ని. కాసేపు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. కనకాంబరం గారు శాంతించి మామూలు మనిషి అయ్యాడు. అంతా అలా నిశ్శబ్దంగా కూర్చున్నారేం? ఏదో మాట్లాడండి అని అన్నట్టు నేను మొన్న అల్సర్ గురించి చెప్తున్నాను కదూ అడిగాడు. అందరూ తలెత్తి ఆయన వైపు చూశారు. అందరి కళ్ళల్లో బెదురు. ఆయనదేం పట్టించుకోకుండా ప్రారంభించాడు. శ్రద్ధగా వింటోంది రాఖీ ఒక్కతే. ఈ అల్సర్తో పెద్ద బాధయ్యా బాబు. ఈ మధ్య ఎవరి నోటంట విన్నా ఈ అల్సర్ గురించే. దీని మూలంగా తిండి అరగదు. అరగంటైనా లేట్గా తినకూడదు. కడుపులో మంటలు జాస్తి.
అసలు అల్సర్ ఎందుకు వస్తుందో మీకేమైనా తెలుసా? చెప్పండి వింటాం, కుమార్ విసుగ్గా అన్నాడు. నాకు తెలుసు, రాఖీ ఉత్సాహంగా అంది. తెలుసా? అయితే చెప్పమ్మా. కడుపులో ఊరే ఆమ్లాల శాతం పెరగడమే అల్సర్కి కారణం. అది అల్సర్ అని తెలుసుకోవడం ఎలానో తెలుసా? ప్రేవులోని పదార్థాలన్నీ పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేస్తారు. అవునమ్మా, డాక్టర్ పిరిడిస్ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్కి కారణం కావచ్చంటున్నారు శాస్త్రజ్ఞులు. వాటిని పట్టి ఉరితీస్తే సరి. కనకాంబరం గారిని ఏమీ అనలేని అరుణ్ కసిగా అన్నాడు. ఆయన పట్టించుకోలేదు. అల్సర్తో బాధపడే 170% రోగుల్లో ఈ బ్యాక్టీరియా కనిపించిందట. ప్రేవుల్లో ఊరే ఆమ్లాలకి ఈ బ్యాక్టీరియా కలిస్తే జబ్బు పెరిగి మంటలు జాస్తాయి. పేషెంట్ చాలా బాధపడతారంటున్నారు శాస్త్రజ్ఞులు. ఇదే నిజమైతే చికిత్స చాలా సులభమవుతుందట. అవును, బ్యాక్టీరియాని యాంటీబయాటిక్స్తో నిరోధించవచ్చు అంది రాఖీ. సైన్స్ స్టూడెంట్వి అనిపించావమ్మాయ్. కథ కొనసాగుతుంది.